ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము డిసెంబర్ నెల 30వ తారీఖు మంగళవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసంలో శుద్ధ ఏకాదశి రాత్రి 3:23 వరకు ఉంది. భరణి నక్షత్రం రాత్రి 1:14 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 11:46 నుంచి 1:16 వరకు ఉంది. ఇక చూసినట్లయితే దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:12 వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 10:46 నుంచి 11:35 వరకు దుర్ముహూర్తం ఉంది. ఏకాదశి మంచిదే, కానీ ఏదైనా మంగళవారం అంత మంచి శుభప్రదం కాదని కొంతమంది ఆ రోజు డబ్బులు కూడా ఎవరికి ఇవ్వరండి, రేపు రండి అంటుంటారు. పని వాళ్ళని పెట్టుకోరు కొంతమంది. ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా నడపాలి వాహనాలు అవి. ఎందుకంటే కుజుడుకు సంబంధించిన వారం, అంగారకునికి స్థానమైనటువంటిది మంగళవారం. ఒక విషయం అండి, ఇక్కడ మనకి అప్పులు లేకపోయినా సరే రుణ విమోచన అంగారక స్తోత్రం చదివినట్లయితే అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు స్నానం చేసిన తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది. ఇంకా ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? మన మామూలుగా ఏకాదశులు మన మానవులకే ఏకాదశులు అండి. కానీ ఇక్కడ ఏంటంటే 3 కోట్ల మంది దేవతలకు కూడా ఇది ఏకాదశి అండి. అంటే ఏంటనమాట, 4 నెలల కిందట ఆయన శయన ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి నాడు ఆయన నిద్రించినటువంటి వాడు 4 నెలలు. ఆషాఢం తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీక మాసంలోనేమో ఆయన ఉత్థాన ఏకాదశి నిద్రలేచి ఇప్పుడు మళ్ళీ ఆయన అలంకారం అది చేసుకొని దేవతలందరికీ దర్శనమిస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆయన ప్రతిరోజు దర్శనం ఇచ్చినట్టేనండి. ఎందుకంటే మనకు సంవత్సరం అంటే ఆయనకు ఓ రోజు, నెల అంటే ఎంత అనమాట, 2 గంటలు, 12 నెలలు కదా, 12 నెలలు 24 గంటలు. అంటే 4 నెలలు నిద్రపోయినాడు అంటే 4 నుండి 8 గంటలు ఆయన నిద్రపోయినాడు. ఆ శయనాకాదశి తర్వాత 2 గంటలు పట్టింది ఆయనకు స్నానం చేసి అలంకారం చేసుకొని. మరి శ్రీ మహావిష్ణువు కదా, నెల అంటే 2 గంటలు లెక్క అనమాట ఆయన దృష్టిలో. ఈ విధంగా ఇవాళ 3 కోట్ల మందికి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చేటువంటి రోజు ఇది. ఇది ధనుర్మాసంలో వస్తుంది. ఇది సూర్యగమనాన్ని బట్టే మాసం అండి. మీకు అనుమానం